వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM అప్డేట్స్. నేను సునీల్. భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. 1695 పాయింట్లు పెరిగి 75,527 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 461 పాయింట్లు పెరిగి 23,623 వద్ద నిఫ్టీ ముగిసింది. ఇక బ్యాంకు నిఫ్టీ కూడా 1638 పాయింట్లు పెరిగింది. ఇరాన్తో పీస్ డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లు పాజిటివ్గా రికార్డయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 74,709 పాయింట్ల వద్ద భారీ లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో సూచీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో 75,608 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 1695 పాయింట్ల లాభంతో 75,527 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 461 పాయింట్ల లాభంతో 23,623 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68 పైసలు బలపడి 95.14గా ఉంది. ఇరాన్తో త్వరలో శాంతి ఒప్పందం కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో జోష్ నెలకొంది. దీనికి తోడు హర్మూజ్ తిరిగి తెరుచుకుంటుందన్న ఆయన ప్రకటన ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రకటనలు ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లోనూ కొత్త ఉత్సాహానికి కారణమయ్యాయి. ఇటు ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వచ్చాయి. ఇటు ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.